అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అదేవిధంగా సర్పంచుల సంక్షేమ సంఘం ఈరోజు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సచివాలయాన్ని అసెంబ్లీ సమీపంలోని మందరం గ్రామంలో ఉన్నటువంటి జంక్షన్ వద్ద ప్రస్తుతం అంటూ ఉన్నాం. ఇక్కడ ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి వదులుతున్నారు. లోపలికి అక్కడ పూర్తిగా ఐడి కార్డులు చూపించిన తర్వాత మాత్రమే అసెంబ్లీకి కానీ సచివాలయానికి కానీ పంపిస్తున్న పరిస్థితి ఉంది. చూడవచ్చు ఒకసారి పూర్తిగా భద్రతా వలయంలో అయితే అసెంబ్లీ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. ఉండవల్లి దగ్గర నుంచి అటు ఉండవల్లి, తాడేపల్లి పరిసర ప్రాంతాలతో పాటు మంగళగిరి వచ్చే ప్రతి వాహనాన్ని 3 దశలుగా అటు మంగళగిరిలో, తర్వాత మందడంలో, కృష్ణాయపల్లిలో ప్రతి చోట కూడా చెక్ చేసి మాత్రమే పంపిస్తున్నారు. అనుమతి లేని వాహనాలకి లోపలి పంపించిన దృశ్యాలు చూస్తున్నాం మనము. సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చెలో అసెంబ్లీ పిలుపునిచ్చారు. అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. 2 సంఘాలు కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పాయి. 14, 15 ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం గోల్మాల్ చేసింది. వాటన్నింటినీ కూడా వేరే అవసరాలకు ఉపయోగించుందనేది ప్రధానంగా బిహేవ్ చేస్తున్నారు. సర్పంచ్కి పూర్తిగా హక్కులు లేకోకుండా చేస్తున్నారని కూడా సర్పంచుల సంక్షేమ సంఘం నేతలు అయితే మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని ముట్టడిచి తీరుతామని వాళ్ళంతా కూడా చెబుతున్న నేపథ్యంలో సచివాలయం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అటువైపు చూస్తే కనుక వజ్ర వాహనాలను కూడా ముందస్తుగా పెట్టారు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే వజ్ర వాహనాలను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. దాదాపు ఒక 500 నుంచి 600 మంది పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా మోహరించారు. పూర్తిగా సచివాలయ ఉద్యోగైనా, అసెంబ్లీ ఉద్యోగైనా వాళ్ళ ఐడి కార్డు చూపించిన తర్వాత మాత్రమే పంపిస్తున్నారు. చూడొచ్చు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కార్లు ఆపుతున్నారు. ఒకసారి చూస్తే కనుక లోపల మాజీ మంత్రి, కేంద్ర మంత్రి పిల్లి కృపారాణి వెళ్తున్నటువంటి కారును కూడా ఆపి చెక్ చేసిన పరిస్థితి. మంత్రులు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ఎవరు అయితే ఇక్కడికైతే రాలేదు, కానీ ముందస్తు సమాచారంతో ఎవరైనా వస్తారని పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఎవరిని కూడా అనుమతి లేకుండా, ఎవరిని కూడా ఐడి కార్డు లేకుండా ఎవరిని పంపించట్లేదు. పూర్తిగా సర్పంచుల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాశనం చేసిందనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులతో పాటు పూర్తిగా అక్కడ ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు వచ్చే నిధులు కానీ వాటన్నింటిని కూడా పూర్తిగా ప్రభుత్వం వేరే పీడీ అకౌంట్ ఓపెన్ చేసి వాటిలో తరలించుకుని రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల కోసం వాడుకుంటుందనేది ప్రధానంగా చెప్తున్నారు. సర్పంచుల వ్యవస్థను కాపాడుకోవడం కోసమే చెలో అసెంబ్లీని ముట్టడిస్తున్నామని కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ జిల్లాల్లో కూడా ముందస్తు అరెస్టులు అయితే సర్పంచులు అందరూ అరెస్ట్ చేశారు. కానీ కొంతమంది రహస్యంగానే నిన్న రాత్రి విజయవాడకు చేరుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఏ టైంలో అయినా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉందనేది మనకంతున్న సమాచారం. ఈ నేపథ్యంలో పూర్తిగా భద్రతను ఏర్పాటు చేశారు. చూడొచ్చు ఆధార్ కార్డు, వాళ్ళ ఐడి కార్డు ఏదైనా ప్రూఫ్ చూపిస్తేనే లోపలికి పంపిస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఓవరాల్గా మాత్రం పూర్తిగా అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మాత్రం చెలో అసెంబ్లీ పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రతా బలం ఉంది. ప్రత్యేక భద్రతా బలగాలు కూడా అక్కడ మనం చూస్తే కనుక ప్రత్యేక భద్రతా బలగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా విధుల్లో పాల్గొన్న దృశ్యాలు చూడవచ్చు. అక్కడ చూడొచ్చు, అక్కడ ఎవరైతే అనుమతి లేదో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పోలీసులు పంపించేస్తున్నారు. వాగ్వాదం కూడా అక్కడ జరుగుతుంది. పోలీసులు ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఈ రోజుకైతే అనుమతి లేదు. పూర్తిగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. ఓకే, ఒక అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉందని కూడా చెబుతున్నారు. ఈరోజు ఎలాంటి అనుమతులు లేవని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ముందస్తుగా సర్పంచులు వస్తారనే సమాచారంతో వాళ్ళంతా కూడా ముందుగానే భద్రతను ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి ఎలా చేయని పరిస్థితి ఉంది. మరి సర్పంచులు అసెంబ్లీ ప్రాంగణానికి వస్తారా లేదో చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సమస్యల డిమాండ్ పరిష్కారం కోసం మాత్రమే మేము చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చామని కూడా వాళ్ళు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే అసెంబ్లీ పరిసర ప్రాంతాలు అయితే భారీగా పోలీసులు మోహరించారు. అటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఇక్కడ వరకు పోలీసులు మోహరింపు అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, ఆర్టీవీ, మందడం గ్రామం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.